ఈరోజు వాక్కాయ కోడిగుడ్లు పులుసు పెడుతున్నాను. ఇది చికెన్లో ఉంటాయి కదా గుడ్లు, అవి కావలసినవి ఉల్లిపాయ ముక్కలు, వాక్కాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, పసుపు, కారం, సాల్ట్, కరివేపాకు. వాక్కాయని అలా 4 ముక్కల కింద కట్ చేసి అందులో పప్పు తీయాలి. తీయకపోతే వగరు వస్తుంది. నేను అలా పప్పు తీసి పెట్టుకున్న వాక్కాయ ముక్కలు అవి అలా 4 ముక్కల కింద కట్ చేస్తే అందులో మధ్యలో పప్పు వస్తుంది, అది తీసేసుకోవాలి. ఇక్కడ వేడి నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదా, ఇందులో ఇప్పుడు ఈ చికెన్ గుడ్లు వేసేవాళ్ళు. అందులోని చూసారా, మరిగి వాటర్లో గుడ్లు వేసాను. అవి బాగా ఉడికిన తర్వాత గట్టిగా అవుతాయి, లేకపోతే చితికిపోతాయి. చూసారా గుడ్లు ఎంత బాగా ఉడికినాయో. ఇలా ఉడకకపోతే డైరెక్ట్ కూరలో వేస్తే ఏం జరుగుతుంది, చితికిపోతుంది. కూరలో బాగు ఇలా ఉడకబెట్టే వేసుకోవాలి. ఈ గిన్నెలో పచ్చిమిరపకాయలు వేస్తున్నాను, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసాను. ఇప్పుడు కోసి పెట్టుకున్న వాక్కాయ ముక్కలు కూడా వేసాను. ఇప్పుడు ఈ 3 బాగా కలపాలి. సరిపడేంత సాల్ట్ వేసాను. కారం వేస్తున్నాను, కొంచెం కారం ఎక్కువ వేయాలి, వాక్కాయ పుల్లగా ఉంటుంది కదా. పసుపు వేసాను, కొద్దిగా జీలకర్ర కూడా వేస్తున్నాను. ఇప్పుడు బాగా కలపాలండి. ముక్కలు బాగా కలిపాను. ఇప్పుడు వాటర్ వేయాలి. అన్నీ కలిపి పెట్టేసిన తర్వాత వాటర్ వేయాలి, సరిపడేంత వాటర్. ఇప్పుడు ఆయిల్ వేసి స్టవ్ మీద పెడదాం. వాక్కాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర కలిపేసిన దాంట్లో ఆయిల్ వేసి వాటర్ వేసి స్టవ్ మీద పెట్టాను. ఇది కొంచెం మరిగిన తర్వాత అప్పుడు ఇందులో గుడ్లు వేయాలి. కూర ఉడికిపోతుంది. అదే చూడండి, సగం ఉడికింది. ఇప్పుడు ఏమో గుడ్లు వేయాలి. గుడ్లు వేసాను. ఇప్పుడు గుడ్లు ముక్కలు కలిపి ఉడకాలి. ఇలా ఉడకబెట్టి వేసిన మూలన గుడ్లు చూడండి చితకకుండా అలా ఉంటాయి, లేకపోతే అయ్యే పచ్చిగుడ్లు వేస్తే చితికిపోతాయి. ఇప్పుడు 2 కలిపి 5 నిమిషాలు ఉడకాలి. కూర బాగా మరిగిపోయింది. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు వేసాను. వాక్కాయ చికెన్లో ఉంటాయి కదా చిన్న గుడ్లు, ఆ గుడ్లు కూర వండాను. మీరు కూడా ఇలాగే వండి ట్రై చేసి చూడండి. కూర అయితే చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వాక్కాయలు అయితే అస్తమానం రావు, ఇది ఒక సీజన్లో మాత్రమే వస్తాయి. వాక్కాయ గుడ్లు మీరు కూడా వండి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.